హాయ్ అండి. నేను మీ గాయత్రి. నేనైతే ఇక్కడొచ్చేసి మనకి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా! చాలామంది ఇంకా నేనైతే ఇక్కడొచ్చేసి వెజ్ బిర్యానీ, అట్లాగే బా ఆలు కుర్మా, అట్లాగే గోంగూర కర్రీ, అలాగే పెరుగు చట్నీ చేశాననమాట. మనకి ఇక్కడ అంటే రైతా అంటారు కదా! అదే మనకి బయట హోటల్లో ఉన్నట్లుగానే ఉంటుందనమాట. సేమ్ ప్రాసెస్ అనేది చేశాను నేను ఇక్కడ. ఇక్కడొచ్చేసి కర్డ్ అనేది నేను బాగా ఎట్లా స్మాష్ చేసేసుకున్నాను స్పూన్‌తో. గట్టిదే తీసుకున్నాను అనమాట. అందులో కొద్దిగా సాల్ట్, అలాగే క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఇంకా రైతా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను గోంగూర కర్రీ చేస్తున్నాను అనమాట. ఇదైతే అచ్చం హోటల్లో మనకి రెస్టారెంట్లో ఉన్నట్లుగానే ఉంటుందన్నమాట. ఒక చిన్న ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇట్లా బాండీ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇట్లాగే ఆనియన్స్, అలాగే ఒక టమాటా, అలాగే మనకి ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని ఇవి బాగా మగ్గేదాకా చూసుకోవాలన్నమాట. ఇది అనేది మనకి బాగా మెత్తగా అవ్వాలి. సాఫ్ట్గా అయినాక మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, ముక్కలు అనేవి. ఇట్లా మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా ఎగిరిపోవాలి మనకి. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు చూసారా, ఇట్లా ఉన్నప్పుడు మనం చెప్పాను కదా ఇంగ్రీడియంట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకి బయట రెస్టారెంట్లో ఉన్నట్లుగానే ఉంటుంది. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని, మనకి గ్రీన్ చిల్లీ ఉంది కదా, దాన్ని బట్టి మనం కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం స్పూన్తో తిప్పుతున్నట్టే స్మాష్ అయినట్లుగా అవుతుందన్నమాట. అంతే, రెడీ అయిపోయింది మనకి గోంగూర కర్రీ కూడా. ఇంకొచ్చేసి ఇప్పుడు మనం ఆలు కుర్మా అనేది చేసుకోవాలన్నమాట. నేనైతే ముందుగానే ఆలూస్ అనేది ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఒక 4, 5 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లాగే బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అలాగే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇలాగే ఇందులో వచ్చేసి మనం పోపు దినుసులు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే మనకి ఇవి ఉంటాయి కదా మసాలా దినుసులు, అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఆనియన్, టమాటో ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మగ్గించేసుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్గా అయినప్పుడు మనకి ఆల్రెడీ నేను బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఉడకబెట్టేసుకొని ఇవి కూడా మనం బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇది వచ్చేసి నేను పేస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఉల్లిపాయ, అలాగే కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను దీంట్లో. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ కలుపుకోవాలి, ఎక్కువ వద్దు. ఇప్పుడు కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మనం కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఆలు కర్రీ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీకి వచ్చేద్దాము. ఇక్కడ కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా గీ అనేది తీసుకోవాలి, లేదా వెన్నపూస అయినా తీసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే ఆ బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక అందులో వచ్చేసి మనం ఇంకా మసాలా దినుసులు, అలాగే వెజ్జీస్ అన్నీ కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ వచ్చేసి పేస్ట్ నేను ఇందాక చెప్పాను కదా ఆలు కర్రీలో, అదే సేమ్ అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేగిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఇది కూడా ఉప్పు, సాల్ట్ అవన్నీ చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ వాటర్ అనేది మనకి ఇట్లా తెరులుతున్నప్పుడు ఇప్పుడు మనం రైస్ అనేది ముందుగా కడిగి పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం మధ్యలో ఒకసారి కలుపుతూ తిప్పుతూ ఉంటే మనకి రైస్ అనేది ఈక్వల్గా ఉడుకుతుందన్నమాట. అంతేనండి, రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.